హాస్పిటల్ 2008 లో కూడా ఒకసారి రేడ్ అయింది. ఇప్పుడు కూడా మళ్ళీ రేడ్ అయింది. మేము మెడికల్ కాలేజ్ తెచ్చి డాక్టర్లను తయారు చేస్తున్నాం. రోజుతో డాక్టర్లను తయారు చేస్తున్నాం. క్లియర్ గా 35,000కు 60,000కు 70,000కు కౌన్సిలింగ్ తోటి 70% గవర్నమెంట్ కౌన్సిలింగ్ వచ్చిన పిల్లలు మాత్రం అవుతారు. కావాలని నన్ను డ్యామేజ్ చేయాలని ఒక తెలంగాణ మంత్రిని పట్టుకొని నేను ఏమన్నా డబ్బులు అడుగుతానా, ఏమన్నా చేస్తానా, నేనే సేవ చేస్తా కానీ నేనే ఇస్తా కానీ 10 రూపాయలు వెళ్తానా, నేను ఏమన్నా తీసుకుంటానా? ఐటీ అధికారులు అరే భూములు కొంటున్నావా? నెల సంఖ్య వస్తారు సార్, భూములు కొంటామని ఐటీ అధికారులు ఇంటికి వచ్చారంట. కొంటారా? అరే వస్తారు, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసిర్రు, వచ్చిర్రు. వాళ్ళు భూములు ఉన్నాయి మా తన కొంటావా అంటే నేను చిచ్చలు కొట్టాను. నెల రోజులు చిచ్చలు కొట్టావా? ఏదో వచ్చిర్రు వచ్చి మా కిషన్ డెవలప్ చేస్తాం అంటే మేము డెవలప్ చేయాలి, మేము బిల్డరం కాదురా పోరా ఉన్నాను. ఉంటే దాచిపెట్టుకుంటారా? చేస్తే తప్ప రియల్ ఎస్టేట్ చేస్తే ఇన్కమ్ ఎక్కువ ఉంటే దాన్ని ట్యాక్స్ కట్టేస్తూనే ఉంటాం కదా. ఇప్పుడు ఎవరి పైసలు ఎవరింట్లో దొరికినావి మళ్ళీ పైసలు అని టీవీలలో మోగుతూనే ఉంది. నిన్నాడు సార్ ఎవరింట్లో పైసలు దొరికినా మా కొడుకుని ఎంత బాధ పెట్టారు, అంత బాధ పెట్టే అవసరం ఏముంది? వాడు చిన్న కొడుకు డాక్టర్లు రోజు హాస్పిటల్ నడిపిస్తారు కదా, మీకు కూడా తెలుసు కదా. 1000 మందికి కూడా ఉచితంగా సేవ చేస్తాం. రోజు భోజనాలు, ట్రీట్మెంట్, మందులు అన్ని కూడా ఉచితం ఇస్తామయ్యా మేము. మా నియోజకవర్గంలో ఏ పేషెంట్ వచ్చినా ఫ్రీగా ట్రీట్మెంట్ చేస్తాం మేము. మేము ఒక పని చేసే సేవ చేసే మనుషులం. స్టూడెంట్లు వరల్డ్ క్లాస్ ఇంజనీర్లను తయారు చేస్తున్నాం. మేము బట్టేబాజీ మనుషులం కాదు, దొంగలం కాదు. మా సీఎం కేసీఆర్ గారు ఇప్పుడు నా కొడుకుని చూస్తున్నాడు, వాడు బాధపడుతున్నాడు, ఇబ్బంది పడుతున్నాడు, టార్చర్, మెంటల్ టార్చర్ చేస్తున్నాడు, ఇబ్బంది పెడుతున్నాడు. సిఆర్పి ఇక్కడ పోలీసులు కాక సిఆర్పి పోలీసులు ఎన్ని టీంల 400 మంది అయ్యా ఇన్కమ్ ట్యాక్స్. నేను దాచిపెట్టుకుంటున్నామా? మా ఏమైనా దాచిపెట్టుకుంటే కాలేజీలో ఏమైనా దాచిపెట్టుకుంటే దాగేటియా, రూమ్ లో పెడితే దాగేటియా? ఓపెనే ఉన్నాయి కదా, అన్ని డైరెక్టే కదా. ఇలా కొత్తగా నడిపిస్తున్నామా? 20 ఏళ్ళ నడిపిస్తున్నాం కాలేజీలు పెట్టి. ఒక ఎంబీఏకు 35,000తో చదువు చెప్పి 60,000తో ఇంజనీరింగ్ చదివిస్తున్నాం. మేము ఇవన్నీ చేస్తుంటే తప్ప ఇంతమంది బీజేపీ ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం మా మీద ఇంతమంది ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళను 50 జాగాల దౌర్జన్యం చేసి ఇప్పుడు మా ప్రభుత్వం సిఆర్పి దళాలతో రాత్రంతా కొట్టి వానికి నొప్పిలేసి ఉన్నది చూస్తా ఉన్నాం. ఇంకా మా కొడుకు డాక్టర్ కావాలంటే వాడిని రాపిస్తారు, తండ్రి చూడాలంటే చూడనిస్తలేదు. ఇంత దౌర్జన్యం ఎందుకు? అన్ని నిన్నటి దోలాడుతూనే ఉన్నారు కదా, వాళ్ళకి దొరుకుతూనే ఉన్నాయి కదా. ఇంకా మా సంఖ్య తీసుకోమను. మా బిల్డింగ్ మా మిసెస్ రైట్ పేరు సిఆర్పి దళాలతో నన్ను కూడా పిలవాలి. పొద్దుగాల నేనే ఊరుకొచ్చాను. టీవీలో చూసి మీ అల్లుడి ఇంట్లో పెద్ద మొత్తంలో దొరుకుతుంది, తప్పేముంది? వాళ్ళ పని మనం చేసుకోమని మేమేం తప్పుడు పని చేస్తున్నామా? ఇప్పుడు కాలేజీలు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, హాస్టల్ ఉన్నాయి, డబ్బులు వస్తుంది సీజన్ తప్ప. మేము బ్యాంకులనే ఉంది కదా, అంతా ఆన్లైన్ కదా. వ్యాపారాలు చేస్తున్నామా? మేము రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నామా? కావాలని చేస్తున్నారు. నేను మంత్రిని కదా, టీఆర్ఎస్ మంత్రిని కదా. మా కేసీఆర్ మీద మమ్మల్ని మీద కావాలని తెలంగాణ ప్రభుత్వం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.